హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. మనం ఎస్ఐ మరియు పీసీ అభ్యర్థుల కొరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మంచి స్కోర్ రావడానికి మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు మ్యాథ్స్లో 50/50 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ టెస్ట్ ఎంతగానో యూజ్ అవుతుంది. అలాగే టెస్ట్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. First question. A dishonest dealer marks up his goods by 40% and gives a 10% discount to customers. Additionally, he uses a faulty scale that weight is 800 grams instead of 1 kg. Find his total profit percentage. ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువు ధరను 40% పెంచి ప్రకటిస్తాడు మరియు వినియోగదారులకు 10% తగ్గింపు ఇస్తాడు. అదనంగా అతను 1 కేజీకి బదులు 800 గ్రామ్స్ మాత్రమే తప్పుడు త్రాసును ఉపయోగిస్తాడు. అయినా అతని మొత్తం లాభశాతం ఎంత? అయితే ఒక మోసపూరిత వ్యాపారి ఏం చేస్తాడంటే మార్కెట్ ప్రైస్ని 40% పెంచడం జరుగుతుంది. ఫస్ట్ 1000 ఉన్నదాన్ని 40% పెంచాడు కాబట్టి అది 1400 అవుతుంది మార్కెట్ ప్రైస్. అయితే వినియోగదారులకు 10% డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నాడు. అంటే 90/100. డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ పైన ఉంటుంది. 0000 క్యాన్సల్. 14 9s 126. 1260 అనేది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. అయితే అతను 1 కేజీకి బదులుగా 800 గ్రామ్స్ అనేది యూజ్ చేస్తున్నాడు. 1 కేజీకి బదులుగా 800 గ్రామ్స్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఇది సిపి అవుతుంది. ఇప్పుడు 800 మరియు 1260కి డిస్కౌంట్ వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 460 అవుతుంది. ఈ 460 అనేది అతని యొక్క ప్రాఫిట్. దేనిపైన ప్రాఫిట్ అంటే 800 పైన ఇంటూ 100. 0000 క్యాన్సల్. 8 5s 40. 6 ఉంటుంది. 60. 8 7s 56. 40 ఉంటుంది. 8 5s 40. 57.5% అనేది అతనికి ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man sold 2 articles for 9,600 each. On one he gained 20% and on other he lost 20%. What is the overall gain or loss in the entire transaction? ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 9,600కు అమ్మాడు. ఒకదానిపై 20% లాభం మరియు రెండవ దానిపై 20% నష్టం వచ్చింది. అయినా మొత్తం లావాదేవీలో అతనికి వచ్చిన లాభం లేదా నష్టం ఎంత శాతం? ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఇలా 2 వస్తువులను ఒకే ధరకు అమ్మినప్పుడు మనకు ఎప్పుడు కూడా x²/100% నష్టమే వస్తుంది. ఇక్కడ x² అంటే 20. 20 × 20 400/100. ఇక్కడ 4% అనేది నష్టం రావడం జరుగుతుంది. 4% నష్టం అంటే 96%. ఇక్కడ 96%కు మనకు ఒక్కోటి 9,600కి అమ్మారు. అంటే 2 అమ్ముతాడు కాబట్టి ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే మనకు 19200 వస్తుంది. అయితే మనకు 100% వాల్యూ కావాలి. 96 1s 96 2s. ఇది మనకు 20,000 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 2 వస్తువులని కొన్న వెల ఏమో 20,000, అలాగే అమ్మిన వెల ఏమో 19,200. అంటే ఇక్కడ మనకు 800 రూపాయల నష్టం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎలక్షన్కు సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 10% of the voters did not cast their votes. 10% of the votes polled were invalid. The winning candidate got 54% of the valid votes and won by majority 1620 votes. Find the total number of votes enrolled in the voter list. తెలుగులో చూద్దాం. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలలో 10% ఓటర్లు తమ ఓటును వినియోగించుకోలేదు మరియు పోలైన ఓట్లలో 10% చెల్లనివిగా గుర్తించబడ్డాయి. గెలిచిన అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 54% ఓట్లు వచ్చాయి మరియు అతను 1620 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
అయిన ఓటర్ల జాబితాలోని మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? ఒక ఎన్నికల్లో X ఓట్లు ఉన్నాయనుకుందాం. అందులో 10% ఓటర్లు తమ ఓటును వినియోగించుకోలేదు, అంటే 90% వినియోగించుకున్నారు. నెక్స్ట్ 10% చెల్లనివిగా గుర్తించాయి, అంటే 90% చెల్లుబాటు అయ్యాయి. అయితే గెలిచిన అభ్యర్థికి 54 వచ్చాయి, 54% ఓట్లు, అంటే ఓడిపోయిన అభ్యర్థికి 46% అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది 8% ఉంది. కానీ మనకు అతని యొక్క మెజారిటీ 1620 అని ఇచ్చాడు. 8/100 = 1620. 0 0 0 0 క్యాన్సల్. 9 1s మనకు 72 ఉంటుంది. 9 8s 72. 9 1s 9 20s. 4 2s 4 5s. 4 1s 4 50s. 50 into 5 250 into 100 25,000. 25 మొత్తం ఆ గ్రామంలో ఉన్న ఓటర్ల సంఖ్య 25,000. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, the price of a sugar is increased by 20%. By what percentage should a family reduce its consumption so that expenditure on sugar increased by only 8%? చక్కెర ధర 20% పెరిగింది. చక్కెరపై అయ్యే ఖర్చు 8% మాత్రమే పెరగాలంటే ఒక కుటుంబం దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? చక్కెర స్టార్టింగ్ 100 రేట్ ఉందనుకుందాం. దాని ధర 20% పెరిగిందంటే 120 అయింది. అయితే చక్కెర ఖర్చు కేవలం 8% మాత్రమే పెరగాలనుకుంటే 100 ఉన్నది 108 కావాలంటే ఆ కుటుంబం ఎంత శాతం వినియోగాన్ని తగ్గించుకోవాలి? ఇక్కడ 120 నుంచి 108కు డిఫరెన్స్ వచ్చేసి 12% తగ్గించుకోవాలి. అది 120 పైన తగ్గించుకోవాలి. ఇంటూ 100. 12 క్యాన్సల్, 0 క్యాన్సల్, ఈక్వల్ టు 10% అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of two numbers is 3:4. If 4 is added to each number, the ratio becomes 4:5. Find the sum of two numbers. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. ప్రతి సంఖ్యకు 4 కలిపితే ఆ నిష్పత్తి 4:5గా మారుతుంది. ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? అయితే రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. దానికి 4 కలిపితే వచ్చే సంఖ్య యొక్క నిష్పత్తి 4:5. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఈ 1 అనేది 4కు ఈక్వల్ అవుతుంది, అంటే ఇంటూ 4 చేయాలి. మనకు రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి అడిగాడు. 3:4 ఇచ్చాడు. 3 + 4 అనేది 7 అవుతుంది. ఈ 7ని ఇంటూ 4 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 7 4s 28. 28 అనేది రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే అందులో చిన్న సంఖ్య అడిగితే మనకు ఇక్కడ 3 ఉంది కాబట్టి 7 × 3 21 అవుతుంది. అలాగే పెద్ద సంఖ్య అడిగితే 3 × 4 12. అలాగే పెద్ద సంఖ్య అడిగితే 4 × 4 16. మనకు రెండు సంఖ్యల మొత్తం అడిగాడు కాబట్టి 12 + 16 28 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a bag, there are 25 paisa, 50 paisa and 1 rupee in the ratio 4:7:1. If the value of all the coins is 220, find the number of 50 paisa coins. ఒక సంచిలో 25 పైసలు, 50 పైసలు మరియు ₹1 నాణేలు 4:7:1 నిష్పత్తిలో ఉన్నాయి. సంచిలోని మొత్తం నాణాల విలువ 220 అయితే అందులోని 50 పైసల నాణాల సంఖ్య ఎంత? 25 పైసా అంటే మనకు ₹1లో 4 parts అని తెలుసు. అలాగే 50 పైసా అంటే ₹1లో 2 parts అని తెలుసు. కాబట్టి ఇక్కడ నిష్పత్తి మనకు రూపాయలలో ఇచ్చాడు. 4 × 25 పైసా అంటే 1/4x ప్లస్ 7 × 50 పైసా కాబట్టి 1/2x ప్లస్ 1 రూపీకి 1 కాబట్టి x. దీని యొక్క టోటల్ వాల్యూ 220 ఇచ్చాడు. 4 4 క్యాన్సల్. x ప్లస్
7x/2 ప్లస్ x ఈక్వల్ టు 220. ఇక్కడ LCM 2 తీస్తే మనకు 4x ప్లస్ 7x 11x/2 ఈక్వల్ టు 220. 11 1s 11 20s x ఈక్వల్ టు 40 అనేది రావడం జరిగింది. మన క్వశ్చన్లో 50 పైసల నాణాల సంఖ్య అడిగాడు. ఇక్కడ ఇది 25 పైసా, 50 పైసా అంటే 7 ఇంటూ 40, 7 4s 28, 280 అనేది డైరెక్ట్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. మనం డైరెక్ట్ దీన్ని ఆన్సర్ని ఆప్షన్ త్రో కూడా చేసుకోవచ్చు. ఇది మనకు 25 పైసా అనేది 4, అలాగే 50 పైసా అనేది 7 అని తెలుసు. ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ ఉంటుంది. ఆప్షన్లో మనం 7 మల్టిపుల్ ఏదో చూసుకుంటే సరిపోతుంది. ఇచ్చిన ఆప్షన్లలో 7 మల్టిపుల్ ఓన్లీ ఆప్షన్ డి ఉంది కాబట్టి ఒకే సెకండ్లో ఆప్షన్ త్రో కూడా ఆన్సర్ని పెట్టేయచ్చు. మెథడ్ నేర్చుకోండి మరియు ఆప్షన్ త్రో కూడా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum of money doubles itself in 8 years at simple interest. In how many years it will become 4 times itself at the same rate of interest? ఒక నిర్దిష్ట అసలు సరళ వడ్డీతో 8 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అదే వడ్డీ రేటుతో అది 4 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అయితే ఈ క్వశ్చన్ని ఒక ట్రిక్ ద్వారా సాల్వ్ చేద్దాం. 8 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందంటే మనం రెట్టింపు ఉన్నప్పుడు ఒకటి తక్కువ చేసుకొని రాసుకోవాలి. అదే వడ్డీ రేటుతో 4 రేట్లు అన్నాడు కాబట్టి ఒకటి తక్కువ చేసుకుంటే దీన్ని రివర్స్ చేసుకుంటే 3/1 ఇంటూ 8, 3 8s 24 years. 24 years అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ట్రిక్ ద్వారా సాల్వ్ చేస్తే తొందర అవుతుంది. నార్మల్ మెథడ్లో చేస్తే 2 సార్లు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదే నేర్చుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the difference between the compound and simple interest on 15,000 for 2 years at a rate of 8% per annum. 15,000 అసలుపై ఏడాదికి 8% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మరియు సరళ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? దీనికి ఫార్ములా ఉంటుంది. డిఫరెన్స్ ఈక్వల్ టు PR²/100². P అంటే మనకు అసలు 15,000 ఇంటూ R² అంటే 8 ఇంటూ 8 డివైడెడ్ బై 100², 100 ఇంటూ 100, 00 00 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2s 5 3s 2 1s 2 4s 3 4s 12, 12 ఇంటూ 8 అనేది 96 అవుతుంది. డిఫరెన్స్ ఈక్వల్ టు 96 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum of 10,000 is invested for 2 years at 10% per annum compounded interest, compounded annually. What will be the total amount end of 21 years? 10,000 అసలును ఏడాదికి 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే గడువు ముగిసిన తర్వాత వచ్చే మొత్తం ఎంత? అయితే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి 20% అవుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనకు x ప్లస్ వై ప్లస్ xy/100 వేస్తే తెలిసిపోతుంది. x అంటే 20, 10, y అంటే 10, 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10/100, 0 0 0 0 క్యాన్సల్. 10 ప్లస్ 10 20 ప్లస్ 1 21% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 20%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 21%. ఇంతకుముందు క్వశ్చన్లో వీటి యొక్క డిఫరెన్స్ అడిగాడు కాబట్టి దీనికి డిఫరెన్స్ 1% అవుతుంది. అది కూడా ఆ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకు ఈ 10,000లో 21% తెలుసుకుంటే మనకు వచ్చే మొత్తం తెలిసిపోతుంది. 10,000లో మనకు మొత్తం అడిగాడు కాబట్టి 21% అంటే డైరెక్ట్ 121% చేసేద్దాం. 00 00 క్యాన్సల్. 121 ఇంటూ 100 12100. కాబట్టి ఆప్షన్ సి అనేది డైరెక్ట్గా ఆన్సర్ అని పెట్టేయచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా మనం పర్సెంటేజ్ మెథడ్లో నేర్చుకుంటే ఈజీగా క్యాల్కులేషన్ కూడా సింపుల్గా సాల్వ్ అవుతుంది. లేదా మీరు డైరెక్ట్గా చేయాలంటే 10,000 ఇంటూ ఫస్ట్ ఇయర్లో 10% కాబట్టి 110/100
100. సెకండ్ ఇయర్లో కూడా 10% కాబట్టి 110/100. 00 00 మళ్ళీ 00 00. 11 into 11 121. 00కు 00. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 11 ఇచ్చాడు కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా అయింది. అదే పెద్ద నెంబర్ ఇచ్చుంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ నేర్చుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X started a business with 6,000. After 6 months, Y joined him with 8,000. The total profit at the end of the year is 5,000. What is X share? X అనే వ్యక్తి 6,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత Y అనే వ్యక్తి 8,000తో అతనితో చేరాడు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 5,000 అయితే అందులో X వాటా ఎంత? మొత్తం సంవత్సరం అనేది బిజినెస్ అనేది జరిగింది. X 6,000తో ఒక సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం అంటే 12 months. అలాగే 6 months తర్వాత Y జాయిన్ అయ్యాడు 8,000 పెట్టుబడితో. 6 months తర్వాత అంటే అతను ఓన్లీ 6 months బిజినెస్లో ఉన్నాడు. 000 000 క్యాన్సల్, 6 6 క్యాన్సల్, 4 2s 4 3s. 3:4 2 అనేది వాళ్ళ బిజినెస్ యొక్క రేషియో అవుతుంది. మొత్తం లాభం 5,000. ఇక్కడ మొత్తం యూనిట్స్ 5 యూనిట్స్కి 5,000 అయితే X యొక్క వాటా, X యొక్క నిష్పత్తి 3. 5 1s 5,000. 3 into 1000 3,000. 3,000 అనేది X యొక్క వాటా, 2,000 అనేది Y యొక్క వాటా. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the largest 4-digit number that is exactly divisible 88? 88తో నిశ్శేషంగా భాగించబడ్డ అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏది? అయితే 88తో డివిజిబుల్ కావాలంటే అది మనకు 11తో డివిజిబుల్ కావాలి, 8తో డివిజిబుల్. 11 into 8 88 కాబట్టి 11 తోటి మరియు 8 తోటి డివిజిబుల్ కావాలి. ఇచ్చిన ఆప్షన్లలో ఏవైనా 2 పెద్ద నంబర్లు తీసుకోండి. ఇది చిన్న నంబరే, ఇది చిన్న నంబర్, ఇవి 2 పెద్ద నంబర్ అవుతుంది. అయితే ఈ 2 నంబర్లలో ఇది కూడా 11తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. 11 9s 11 4s 11 9s 11 8s. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లలో 8 తోటి 8 డివిజిబుల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. 99 44 డివిజిబుల్ బై 8. 8 1s 8, 1 ఉంటుంది 19. 8 2s 16, 3 మిగులుతుంది 34. 8 4s 32, 2 ఉంటుంది 24. 8 3s 24. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 8 తోటి మరియు 11 తోటి రెండింటితో డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ సిని చెక్ చేయండి, ఇది 8 తోటి డివిజిబుల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the number 517 3 to 4 is completely divisible by 3, then the smallest whole number in place of star will be. 517 3 to 4 అనే సంఖ్యలో 3 చే నిశేషంగా భాగించబడాలంటే స్టార్ స్థానంలో ఉండవలసిన కనిష్ట పూర్ణ సంఖ్య ఏది? ఇది సాల్వ్ చేసే ముందు మనకు 3 యొక్క డివిజిబుల్ రూల్ తెలవాలి. ఒక సంఖ్య 3 తోటి డివిజిబుల్ కావాలంటే దాని యొక్క సమ్ అనేది 3 టేబుల్లో రావాలి. ఇప్పుడు 12 ఉంది, 1 + 2 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అలాగే 24 ఉంది, 2 + 6 2 + 4 6 అవుతుంది, 6 కూడా 2 టేబుల్లో వస్తుంది. అలాగే ఇప్పుడు 31 ఉంది, 3 + 4 4 వస్తుంది. ఇది 4 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి ఇది 3 తోటి డివిజిబుల్ కాదు. అలాగే దీన్ని అలాగే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 5 + 1 + 7 + స్టార్ని X అనుకుందాం, X + 3 + 2 + 4. 5 + 1 6, 6 + 7 ఇది 13 అవుతుంది. ఇక్కడ 4 + 2 6, 6 + 3 9. 9 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఇదంతా క్యాన్సల్ చేసుకుందాం. ఈ 13కు మనం ఎంత కలిపితే 3 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది? 15 అనేది 3 టేబుల్ వస్తుంది. 5 + 1 6 కాబట్టి ఇది 3 టేబుల్ వస్తుంది. 13కు 2 కలిపితే మనకు 13 + 2 15 వస్తుంది. కాబట్టి X యొక్క వాల్యూ 2 అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని డైరెక్ట్ చేయాలంటే 5 + 1 6 కాబట్టి ఇది క్యాన్సల్ చేసుకోవాలి.
3 ప్లస్ 2 ప్లస్ 4 అనేది 9 కాబట్టి ఇది కూడా 3 టేబుల్ వస్తుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7కి ఎంత కలిపితే మనకు 3 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది. 7కి 2 కలిపితే 9 అవుతుంది. 9 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి స్టార్ ప్లేస్లో డైరెక్ట్ 2 పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of ages of A and B is 6:5. 4 years ago, the ratio of their ages was 5:4. What will be the ratio of their ages after 12 years? A మరియు B ల వయసుల నిష్పత్తి 6:5. 4 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసుల నిష్పత్తి 5:4గా ఉండేది. అయితే 12 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి ఎంత? A/B యొక్క వయసుల నిష్పత్తి 6:5 అనేది ఇవ్వడం జరిగింది. 4 ఇయర్స్ బ్యాక్ 5:4గా ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఈ 1కి 4 ఈక్వల్ అవుతుంది. ఇంటూ 4 చేస్తే 1 × 4 4. అయితే 12 సంవత్సరాల తర్వాత అడిగాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రస్తుత వయసు ఏమో 6:5. 6 × 4 చేస్తే 24. అలాగే 5 × 4 చేస్తే 20. మనకు 12 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇక్కడ 12, ఇక్కడ 12 యాడ్ చేయాలి. 6 36 అవుతుంది, ఇది 32 అవుతుంది. 4 9s 4 8s 9:8 అనేది మనకు కావాల్సిన వయసుల నిష్పత్తి. 12 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి 9:8. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the ages of a mother and her daughter at present is 7:1. After 4 years, the ratio of their ages will be 4:1. Find the present age of the mother. ప్రస్తుతం తల్లి మరియు కుమార్తె యొక్క వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:1 అయితే తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత? మదర్ మరియు డాటర్ యొక్క వయసుల నిష్పత్తి 7:1. 4 ఇయర్స్ తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి 4:1. ఇక్కడ గ్యాప్ అనేది 6 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయాలి. 4 2s 8, 2 1s 2. ఇక్కడ ఇప్పుడు 6 అనేది గ్యాప్ వచ్చింది. 1కి 2కి మధ్య డిఫరెన్స్ ఏమో 1, కానీ క్వశ్చన్లో 4 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. అలాగే మనకు తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. తల్లి యొక్క నిష్పత్తి ఏమో 7, మనకు ఇక్కడ ఇంటూ 4 చేయాలి. 7 × 4 చేస్తే మనకు 28 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of two numbers is 3:4 and their HCF is 4. What is their LCM? రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 మరియు వారి యొక్క గరిష్ట సామాన్య భాజకం 4. అయితే వాటి యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత? ఇప్పుడు రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఏమో 3:4 ఇచ్చిండు, హెచ్సిఎఫ్ ఏమో 4 ఇచ్చిండు. దాని యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నాడు. 3 మరియు 4 యొక్క ఎల్సిఎం ఏమో 12 అని మనకు తెలుసు. దీన్ని 4 తోటి హెచ్సిఎఫ్ తోటి మల్టిపుల్ చేస్తే మనకు ఎల్సిఎం అనేది వస్తుంది. 12 × 4 48. డైరెక్ట్గా ఆప్షన్ డి అని పెట్టేయచ్చు. లేదా ఇంకో మెథడ్లో చేయాలంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ నంబర్స్ కావాలంటే 3 × హెచ్సిఎఫ్ చేస్తే మొదటి నెంబర్ వస్తుంది. 3 × హెచ్సిఎఫ్ ఏమో 4. 12 అనేది ఫస్ట్ నెంబర్. అలాగే 4 × 4 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది 16 మరియు 12కు ఎల్సిఎం వచ్చేసి 48 అవుతుంది. ఇలా చేసినా సరిపోతుంది. లేదా డైరెక్ట్గా 3 4 యొక్క ఎల్సిఎం 12, దీన్ని హెచ్సిఎఫ్ తోటి మల్టిపుల్ చేస్తే 48 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ ఈవెన్ when divided by 20, 25, 35 and 40 leaves the remainder 14, 19, 29 and 34 respectively? 20, 25, 35 మరియు 40లచే భాగించినప్పుడు వరుసగా 14, 19, 29 మరియు 34 శేషాలు ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది? ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు 20, 25, 35, 40 యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 20, 25, 35, 40.
5 4 जा 5 5 जा 5 7 जा 5 8 जा సో 2 తోటి 2 2 जा 2 4 जा మళ్ళీ 2 తోటి 2 1 जा 2 7 जा 2 2 जा 2 5 जा 10 10 into 7 70 70 into 4 280 280 into 5 చేస్తే మనకు 1400 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి భాగించినప్పుడు వరుసగా 14 19 29 అనే శేషాలు వస్తాయి. అంటే 25కి 14కి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 6. సారీ 20కి 14కి డిఫరెన్స్ 6. అలాగే 25కు 19కు డిఫరెన్స్ 6. కాబట్టి 1400 నుంచి 6 తీసేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. 1394 అనేది కావాల్సిన నెంబర్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్. A is twice as efficient as B and can finish a job in 30 days less than B. Working together, how many days will they take to finish the job? A B కంటే 2 రెట్లు సమర్థవంతమైన వాడు మరియు ఒక పనిని B కంటే 30 రోజుల తక్కువ సమయంలోనే పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? ఏ అనేవాడు B కంటే 2 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాడు. B 1 రేటుతో పనిచేస్తే 2 రెట్లు ఎక్కువ ఏ అనేవాడు పనిచేస్తాడు. ఒక పనిని B కంటే 30 రోజుల తక్కువ సమయంలో పూర్తి చేయగలడు. ఏ అనేవాడు B కంటే 30 రెట్లు తక్కువ పని, అంటే డిఫరెన్స్ వచ్చేసి 1 అవుతుంది. అక్కడ 1కు మనకు 30 అనేది ఇవ్వడం జరిగింది. ఏ యొక్క పని దినాలు కావాలంటే 2 తోటి మల్టిపుల్ చేయాలి. 2 into 30 60 డేస్లో ఏ కంప్లీట్ చేస్తాడు. అలాగే 1 తోటి 30 1 into 30 డేస్లో B కంప్లీట్ చేస్తాడు. మరియు AB ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్నాడు. 60కు 30కు మధ్య LCM 60 అవుతుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ 60 into 1 30 into B యొక్క ఎఫిషియన్సీ 60 into 30 into 2. ఏ యొక్క ఎఫిషియన్సీ 1 B యొక్క ఎఫిషియన్సీ 2. 60 ఏమో టోటల్ వర్క్. అలాగే A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ 1 + 2 3 3 1 320. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A B ఇద్దరు కలిసి 20 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 6 men and 8 women can do a piece of work in 10 days, while 26 men, 48 women can do the same work in 2 days. What is the time taken by 15 men and 20 women to do the same work? 6 పురుషులు మరియు 8 మంది మహిళలు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 26 మంది పురుషులు 48 మంది మహిళలు 2 రోజుల్లో చేయగలరు. అయితే 15 మంది పురుషులు 20 మంది మహిళలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అయితే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. టైమ్ అండ్ వర్క్ సంబంధించి మొత్తం క్లాస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడింది. కాబట్టి ఒకసారి ఆ క్లాసెస్ కూడా వినండి. 6 పురుషులు 8 మంది మహిళలు 6 men ప్లస్ 8 women ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే 26 men ప్లస్ 48 women అదే పనిని 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. 2 1 2 5 5 6 30 men ప్లస్ 8 5 40 women ఈక్వల్ టు 26 men ప్లస్ 48 women. ఇక్కడ 26 men మైనస్ 30 men 4 men ఈక్వల్ టు 40 women మైనస్ 48 women 8 women 1 2 men బై ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 2/1 వస్తుంది. అయితే మనకు టోటల్ వర్క్ కావాలంటే ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. మెన్ యొక్క వాల్యూ 2 6 into 2 12 ప్లస్ 8 into 1 8 into 10 ఇది టోటల్ వర్క్. 20 into 10 200 అనేది టోటల్ వర్క్ అవుతుంది. మన క్వశ్చన్లో అడిగింది 15 మంది పురుషులు మరియు 20 మంది మహిళలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. పురుషుల యొక్క ఎఫిషియన్సీ 2 15 into 2 చేస్తే 30 అవుతుంది. అలాగే మహిళల యొక్క ఎఫిషియన్సీ 1 20 into 1 20 30 + 20 50 అవుతుంది. టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ
0 క్యాన్సల్, 5 1 జా 5 4 జా 4 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఏ థీఫ్ ఈజ్ స్పాటెడ్ బై ఎ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters. The thief started running and the policeman chases him. The thief and the policeman run at the rate of 10 km/h and 11 km/h respectively. What is the distance between them after 6 minutes? ఒక దొంగను 200 మీటర్ల దూరం నుండి ఒక పోలీస్ అధికారి గమనించాడు. దొంగ పారిపోవడం ప్రారంభించగా పోలీస్ అతన్ని వెంబడించాడు. దొంగ మరియు పోలీసు వరుసగా 10 కిలోమీటర్లు మరియు 11 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంటే 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎంత? అయితే ఒక దొంగని 200 మీటర్ల దూరం నుండి పోలీస్ చూశాడు. అయితే దొంగ మరియు పోలీస్ ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మనం మైనస్ చేయాలి. 10 మరియు 11కు మధ్య డిఫరెన్స్ ఏమో 1 ఇంటూ దీన్ని మీటర్/అవర్లో మార్చుకోవాలంటే 5/18 తోటి మల్టిపుల్ చేయాలి. మన క్వశ్చన్లో 6 minutes అని ఇచ్చాడు. దీన్ని సెకండ్లలో మార్చుకుంటే ఇంటూ 60 చేయాల్సి ఉంటుంది. 6 1 జా 6 3 జా 3 1 జా 3 20s 5 into 20 100 meters దూరం పరిగెత్తిన తర్వాత వారి మధ్య దూరం ఎంత అని అడిగాడు. టోటల్ దూరం వచ్చేసి 200 meters. దాని నుంచి 100 meters తీసేస్తే మనకు రిమైనింగ్ 100 meters డిఫరెన్స్ అనేది వారి మధ్య ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ ఆఫ్ హిస్ జర్నీ ఎట్ 6 km/h అండ్ రిమైనింగ్ హాఫ్ ఎట్ 3 km/h. హిస్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎంటైర్ జర్నీ ఈజ్. ఒక వ్యక్తి తన ప్రయాణంలో సగభాగాన్ని గంటకు 6 కిలోమీటర్ల వేగంతో మిగిలిన సగభాగాన్ని గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేస్తాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? దీనికి డైరెక్ట్గా 2xy/x+y చేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఇందులో x అంటే ఒకటి 6 కిలోమీటర్, రెండవది y అంటే 3 కిలోమీటర్. 3 into 2 into 6 into 3/6 + 3 9. 3 1 జా 3 3 జా 3 1 జా 3 2 జా 2 2 జా 4 km/h అనేది సగటు వేగం అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నుంచి మెన్సురేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మెన్సురేషన్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 4 cm more than breadth. If the area of rectangle is 100 cm², then find the perimeter of a square whose area is equal to area of rectangle. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని యొక్క వెడల్పు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 100 m² అయితే ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? అయితే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్వశ్చన్ కొద్దిగా తిప్పి అడిగాడు కానీ డైరెక్ట్గానే ఆన్సర్ చేయొచ్చు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని యొక్క వెడల్పు కంటే 4 సెంటీమీటర్ ఎక్కువ. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 100 m². అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం అంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 100. దీనికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా a². a² = 100 అయినప్పుడు a = 10 అవుతుంది. ఇప్పుడు సైడ్ 10 అయింది కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడు. చుట్టుకొలతకు ఫార్ములా 4 into a. 4 into 10 చేస్తే మనకు సరిపోతుంది. 40 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి 40 square meters అనేది ఆన్సర్ అవుతుంది. పొడవు 4 సెంటీమీటర్ కన్నా ఎక్కువ అనేది మనం కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాపర్ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఏరియా 121 cm². ద సేమ్ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్. ఒక రాగి తీగను 121 సెంటీమీటర్ల వైశాల్యం గల చతురస్రం ఆకారంలో వంచారు. అదే తీగను వృత్తాకారంలో వంచితే దాని యొక్క వైశాల్యం ఎంత? ఇప్పుడు రాగి తీగను చతురస్రాకారంగా మార్చారు కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా a² = 121.
ఏ ఈక్వల్ టు మనకు 11 అనేది రావడం జరుగుతుంది. అయితే మనకు అదే తీగను వృత్తాకారంలో వంచితే ఆ వృత్తం వైశాల్యం అడిగాడు. అయితే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత 4a దీనికి ఈక్వల్ టు వృత్తాకారం యొక్క పెరిమీటర్ అవుతుంది. కాబట్టి చతురస్రం యొక్క 4 ఇంటూ a అంటే 11 అని తెలుసు. 11 ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ r. 11 1 11 2 2 2 4 4 క్యాన్సల్. r ఈక్వల్ టు 7 అనేది రావడం జరుగుతుంది. మనకు క్వశ్చన్లో వృత్తం యొక్క వైశాల్యం అడిగాడు. దాని ఫార్ములా πr². π అంటే 22/7 ఇంటూ r అంటే 7 ఇంటూ 7. 7 7 క్యాన్సిల్ అయితే 22 ఇంటూ 7 మనకు 154 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the perimeter of a rhombus is 100 square centimeter and one of the diagonal is 40 centimeter, find the area of the rhombus. ఒక సమచతుర్భుజం రాంబస్ యొక్క చుట్టుకొలత 100 సెంటీమీటర్స్ మరియు దాని యొక్క కర్ణం యొక్క పొడవు 40 సెంటీమీటర్స్. అయితే ఆ రాంబస్ వైశాల్యం కనుక్కోండి. అయితే రాంబస్ యొక్క చుట్టుకొలత 4a ఈక్వల్ టు 100 ఇచ్చాడు. a ఈక్వల్ టు మనం 25 అనేది రావడం జరిగింది. ఇది రాంబస్. ఒక డయాగ్నల్ యొక్క పొడవు మనకు 40 అని ఇచ్చాడు. మనకి ఇంకొక డయాగ్నల్ యొక్క పొడవు కావాలి. ఈ 40లో ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ 20 ఉంటుంది. ఒక సైడ్ యొక్క సైడ్ 25 అని మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. 20 25 ఇవి పైథాగరస్ థీరంలో మనకు 3 4 5 అని ఈ ట్రిప్లెట్స్ అనేవి తెలిసి ఉండాలి మనకు. ఇక్కడ 20 అంటే ఇంటూ 5 చేస్తే 25 అవుతుంది. అలాగే 4 ఇంటూ 5 చేస్తే 20 అవుతుంది. అలాగే 3 ఇంటూ 5 చేస్తే 15 అవుతుంది. ఒక సైడ్ 25 అయినప్పుడు ఇంకో సైడ్ 20 అవుతుంది, మరొక సైడ్ 15 అవుతుంది. ఈ డయాగ్నల్లో హాఫ్ అనేది 50 అయితే టోటల్ డయాగ్నల్ వచ్చేసి 30 అవుతుంది. D1 ఏమో మనకు 40 అని ఇచ్చాడు, D2 ఏమో 30 అని మనం కనుక్కున్నాం. అయితే రాంబస్ యొక్క వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. D1 అంటే 40, D2 అంటే 30 ఇంటూ 2 20 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 2 3 6. 600 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The sides of a triangle are in the ratio 3 4 5 and its perimeter is 144. Find the area of the triangle. ఒక త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి 3 4 5, దాని చుట్టుకొలత 144. అయితే త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి. త్రిభుజ చుట్టుకొలత అంటే 3x + 4x + 5x 9 12x ఈక్వల్ టు 144 అనేది ఇవ్వడం జరిగింది. 12 1 12 12 12 x ఈక్వల్ టు 12. అయితే దీన్ని ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 చేస్తే మనకు భుజాల యొక్క సైజెస్ అనేవి వస్తాయి. అయితే 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతాయి. 3 4 5. అయితే మనం డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని మనకు తెలుసు. హాఫ్ ఇంటూ బేస్ అంటే 4 ఇంటూ హైట్ అంటే 3. ఇక్కడ మనకు దీన్ని 12 తోటి 3ని 4ని కూడా 12 తోటి మల్టిపుల్ చేయాలి. కాబట్టి 12 ఇంటూ 12 2 1 2 2 2 ఇంటూ 3 16 ఇంటూ 12 ఇంటూ 12 144 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 6 4 24 2 మిగులుతుంది. 6 4 24 6 2 6 1 6 7 8 864 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి త్రిభుజ వైశాల్యం అనేది 864. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ లార్జెస్ట్ స్పియర్ దట్ కెన్ బి కర్వ్డ్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ సైడ్ 21 సెంటీమీటర్? 21 సెంటీమీటర్ భుజం కలిగిన ఒక ఘనం నుండి చెక్కగలిగే అతిపెద్ద గోళం యొక్క ఘన పరిమాణం ఎంత? అయితే 21 సెంటీమీటర్ భుజం
ఈ 21 సెంటీమీటర్ భుజం ఒక ఘనంలో 21 సెంటీమీటర్ భుజం ఉంది. అయితే అతిపెద్ద గోళం అడిగాడు. మనం ఒక ఘనంలో గోళాన్ని పెట్టినప్పుడు దాని డయామీటర్ అనేది 21 సెంటీమీటర్ అవుతుంది. D = 21 సెంటీమీటర్ అవుతుంది. అయితే R = 21/2 సెంటీమీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే గోళం యొక్క ఘనపరిమాణం అడిగాడు కాబట్టి 4/3 πr³ అనేది ఫార్ములా. 4/3 π అంటే 22/7, r అంటే 21/2 × 21/2 × 21/2. 3 1s 3 7s 7 7 cancel, 2 2s 4 4 4 cancel, 2 1s 2 11s 11 × 21 × 21 441. 11 × 441 చేస్తే మనకు ఎంత చేయాల్సిన అవసరం లేదు. 1 × 1 1. ఆప్షన్లో 1 అనేది లాస్ట్కు ఒక్క ఆప్షన్ ఏ మాత్రం ఉంది కాబట్టి 4851 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యూనిట్ డిజిట్ని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆప్షన్లో 1 అనేది ఒకటే ప్లేస్లో ఉంది కాబట్టి మనకు 4851 అనేది ఆన్సర్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాస్ని విందాం. మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ మరియు ఈ మాక్ టెస్ట్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది, అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్ని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.